హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే వచ్చేసరికి అయితే వర్షం అయితే బాగా పడుతుంది అనమాట. అయితే వర్షానికి చూస్తున్నారు కదా, మన రైన్ లిల్లీస్ ఎన్ని కలర్స్ అయితే వచ్చేసినాయో వీటి అందం అండి ఈ వర్షాకాలం అప్పుడే చూడాలన్నమాట. ఇది ఈ ఈ బల్బ్స్లోని ఇది ఒక రకం బల్బ్ వచ్చినట్టుందండి. చాలా పెద్దగా హెల్దీగా బాగున్నాయి కదండి. ఇవి వచ్చేసి మరి రేపు పూస్తాయో లేకపోతే టైం అయ్యే కొందికి పూస్తాయో చూడాలి. ఈ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఉల్లిపొర అనమాట. చూస్తున్నారు కదా వర్షంలో ఈ రైన్ లిల్లీస్ ఎంత అందంగా ఉన్నాయో. చక్కగా చినుకులు అయితే పడుతున్నాయి. ఎప్పుడైనా సరేనండి, మిద్దె తోట చూస్తున్నారు కదా, వర్షం పడ్డా ఎలా పడ్డా ఎంత నీట్గా ఉందో. కింద పడినా కూడా తీసుకునే విధంగా ఉన్నాయండి. వీడియోలో చూపించడం కన్నా అండి ఇలాగ వాటర్లో అయితే తెలుస్తుంది మనకి వర్షం ఎట్లా పడుతుంది అనేది. ఒక్కసారి అండి ఈ వర్షానికి మన మిద్దె తోట అయితే ఎలాగుందో చూసేద్దామా. చాలా బాగుందండి. ప్రకృతి ఒక తివాచి పరిచినట్టు ఉందన్నమాట. అయితేనండి పెస్ట్ లేకోకుండా ఈ వర్షాకాలంలో మన మొక్కలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఇస్తున్నాము నేనైతే చూపిస్తానండి. అవి వేసాయి కూడా నేను మధ్యలో ఆపేసాను అనమాట. వర్షం పడుతుంది కదా పొద్దున పూటని. ఇక్కడ ఒక మంచి ఎడీనియం ఫ్లవర్స్ అండి. అట్లాగే పక్కన మెంతి ఆకు, మిర్చి, చామంతులు అయితేనండి చాలా హెల్దీగా వచ్చేస్తుంది. నాకు మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి చామంతి. మనం వేసే మెన్యూర్ వల్లే పెస్ట్ లేకోకుండా మొక్కలు బలంగా ఉండి చిన్న చిన్న వాటికి కాయలు కూడా వస్తూ ఉంటాయి. మొక్కలకండి పెస్ట్ లేకోకుండా ఎప్పుడు నేను ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉంటాను, స్ప్రే చేస్తూనే ఉంటాను. పళ్ళ మొక్కలకే కానీ పూల మొక్కలకే కానీ ఏదైనా సరేనండి. వర్షం పడుతూ ఉంది, ఈ మొగ్గలు ఉంటాయో ఉండవో కూడా మనకైతే ఐడియా ఉండదు. భలే అందంగా పూసిన ఎడీనియమ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఎల్లో కలర్ రైన్ లిల్లీ, ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఎడీనియం అండి. బ్లాక్ ఎడీనియం భలేగా ఉందన్నమాట. కానీ అండి ఇలాగ మన నారులోకి సీడ్స్ వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడాలన్నమాట. ఇది వచ్చేసి పాలకూర వస్తుందండి, పాలకూర స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ టమోటా వేసాను, టమోటా స్టార్ట్ అయింది. ఇక్కడ మెంతికూర వేసానండి, మెంతికూర కూడా చాలా చక్కగా వస్తుంది. నాకైతే ఐడియా లేదండి మరి ఏంటో, ఉసిరిపూత మాత్రం బాగా వచ్చింది. చాలా బాగుందండి. కాయలు కూడా ఎప్పటికప్పుడు. ఇది పప్పు ఉసిరి అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది, ఉప్పు కారంతో తినచ్చు. చాలా అసలు ఎంత తీగా ఉంటుంది. ఇప్పుడైతే లేదండి అసలు ఈ వర్షానికి అయితే మనం చక్కగా తినేసే పని. బుజ్జి సపోటా, రెడ్ సపోటా, లక్ష్మీ మందారాలండి, ఎంత బాగున్నాయో. బుజ్జి అసలు బుజ్జి బుజ్జి ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి మల్లె అండి, పొడుగు మల్లె అంటారనమాట. చాలా గుత్తంగా ఉంటుంది ఈ ఫ్లవర్. నాకు ఇష్టమైన కలర్ అండి కలేడియంలో. చాలా బాగుంటుంది అనమాట. పింకు, మెరూను ఇలా కలగలిపినట్టు ఉంటాయి. వీటిని అయితేనండి నేను కొన్ని పిలకలు కూడా మళ్ళీ తీసి సపరేట్గా పెట్టాను అనమాట. చాలా బాగుంటుందండి, డిఫరెంట్ కలర్ ఇది. వర్షంలో ఎంజాయ్ చేస్తూ తిరగడం అంటే భలేగా ఉంటుంది కదండి. మనం బయట ఎక్కడా తిరగలేము, ఈ విధంగానైనా కాస్త తిరుగుదాము అని. వర్షానికైతే ఒకసారి చూసేద్దామండి. నేను ఏ మెన్యూర్ ఇస్తూ మధ్యలో ఆగిపోయాను. నా సరంజామా డ్రమ్ములన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. జామ చెట్టు అండి, మంచి పూత, కాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి వీటికి మనం ఇస్తేనే మళ్ళీ మనం కాయలు అనేది తీసుకోగలుగుతాం. ఏ ఎరువైనా ఇవ్వచ్చండి. నేనైతేనండి ఆర్గానిక్గా చాలా చీప్గా తక్కువగా వచ్చే లిక్విడ్స్ లేదంటే మెన్యూర్సే ఇస్తాను. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఈ లిక్విడ్ ఇవ్వలేదండి. వర్షం తగ్గగానే ఈ లిక్విడ్ అయితే ఇచ్చేస్తాను. ఏ లిక్విడ్ ఏంటనేది మరి నా వీడియోస్ చూస్తుంటారు కదా, కామెంట్ అయితే చెయ్యండి. ఒక స్టార్ ఫ్రూట్ అయితే కోసుకున్నానండి. కొంచెం లైట్గా వగరుగా ఉంది, పుల్లగా ఉంటుంది కదా, మొత్తం పూత మీద అయితే ఉందండి. ఇవైతేనండి కొన్ని రకాల బల్బ్స్ అనమాట. ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే చూపిస్తాను. చాలా డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది వచ్చేసండి పింక్ నాటు గులాబీ, ఇది వచ్చేసి వైట్ అనమాట. అయ్యా రేఖలు కూడా. ఇవన్నీ చూస్తున్నారు కదా, నేను నా మొక్కలకి అంతా వేసింది వర్మీ కంపోస్ట్ అయితే వేసానండి. సగం అయితే వేసాను. ఇంకా చీకటి పడిపోయిందని చెప్పి అయితే ఆపేసేసాను అనమాట. వేద్దాం అనుకునేసరికి పొద్దున్నే వర్షం స్టార్ట్ అయింది.
ఎవరి దగ్గర ఏ లిక్విడ్ కానీ ఏ మెన్యూర్ కానీ అందుబాటులో ఉంటే అది మనం ఇచ్చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా బీరపాదు ఎలాగ వెళ్ళిపోతుందో. చెట్టు అయితే ఒరిగిపోయింది. కింద ఒక డబ్బాలో లిక్విడ్ మొత్తం నిమ్మ పూతతో ఉందండి, పూతతో కాయలతో. అసలు చాలా బాగుంది కదా. ఎక్కువ నిమ్మకి ఎండు తెగులు అనేది వస్తూ ఉంటుందండి, మనకి తెలీదు. ఆ తెగులను ఎప్పటికప్పుడు వేప నూనెతో కానీ వేప ఆయిల్తో కానీ లేదంటే మన అరటి పళ్ళు కానీ బెల్లం ద్రావణం కానీ జీవామృతం ఇస్తూ ఉంటాం కాబట్టి వాటి ద్వారా ఈ ఎండు తెగులు అనేది మనం నివారించుకోవచ్చు అనమాట. వేపపిండి కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ తెగుల్ని నివారించుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ సిట్రస్ జాతి మొక్కలు ఎన్ని ఉన్నాయో నా దగ్గర, చాలా బాగున్నాయి. అంతేనండి, నా మొక్కలు నాకు బాగుంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఒక లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి. అలాగే దానిమ్మలండి కోసేసుకోవాలి. ఇంకొక 4-5 రోజులు మన గార్డెన్కి సంథింగ్ స్పెషల్గా ఒకళ్ళు వస్తున్నారు. వాళ్ళ చేతులతోనే మనం అయితే కొన్ని హార్వెస్ట్ అయితే చేపిద్దాము. చూడాలండి ఆ రోజుకి మరి మన దగ్గర ఎన్ని ఉంటాయో, ఎన్ని మనం కోసేస్తామో. ఇవన్నీ చూస్తున్నా కదా, ఇప్పుడు ఆ ఇరుకులు అయితే వెళ్ళలేను. అక్కడ అన్ని కాయలు అయితే రాలిపోయినాయి. ఇక తీస్తానండి నిదానంగా. కొంచెం అంతా క్లీన్ చేయాలి. మరి వర్షం పడితే ఎక్కడెక్కడ ఉన్న ఆకులన్నీ వస్తూనే ఉంటాయి. ఇదే అండి ప్రజెంట్ ఈ వర్షంలో ఉన్న సుకన్య గార్డెన్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్కి మీ సపోర్ట్ని అయితే ఇవ్వమని అయితే అడుగుచున్నాను. ఈ గల్జేరండి మా స్కూల్ దగ్గర ఎంతమంది అడుగుతున్నారు, ఇవ్వాలి. నేను ఎందుకంటే పచ్చడి చేద్దామని చెప్పి ఇది జాగ్రత్తగా పోగు చేస్తున్నానండి.